అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 26వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. చాలా నార్మల్‌గా ఉండటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. దివ్య అను దగ్గరికొచ్చి, "అక్క ఏం చేస్తున్నావు నువ్వు? నీకైనా అర్థమవుతుందా? అసలు బావ నాకు ఫోను చేసి చెప్పేంత వరకు విన్నాక నేను షాకయ్యానంటుంది. దివ్య ప్లీజ్ వదిలేసేయ్" అని అంటుంది అను. "అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా? బావ అసలెలా మాట్లాడుతున్నాడు? కంట్రోల్ లేకుండా ఎలా ఉన్నాడు అనేది ఏమైనా తెలుస్తోందా నీకు? నువ్వొక్కసారి బావ చెప్పిన కాల్ రికార్డింగ్ విను" అని చెప్తూనే దివ్య సూర్య మాట్లాడిన కాల్ రికార్డింగ్‌కు వినిపించాలని ఏడుస్తుంది. "దివ్య, దివ్య ఎక్కడున్నావు? అను ఏమంటుందో తెలుసా? నన్నొదిలేస్తుందట. నాకేం అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతోందిరా! ఒకసారి మాట్లాడు. అది లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ దివ్య. అది చెప్పేదేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కాళ్ళు, చేతులు ఆడటం లేదు. పిచ్చెక్కుతోంది. నన్నది వదిలేస్తే నేను బ్రతకలేను దివ్య. ప్లీజ్ రా! ఒక్కసారి నువ్వైనా తనతో మాట్లాడించు. దానికిష్టమైన జాబ్‌లోనే నేను జాయిన్ అవుతానని చెప్పు. దానికి ఏది ఇష్టమో అదే నేను చేస్తానని కూడా చెప్పు. అనుకి చెప్పురా కావాలంటే దానికిష్టం లేకుండా తనని ముట్టుకోను కూడా. ప్లీజ్ దివ్య ఒక్కసారి దాంతో మాట్లాడించవా అని అంటాడు. ఇదంతా విన్న అను దివ్య కళ్ళల్లో నీళ్లు ఆగవు. ఇద్దరూ అలా ఏడుస్తూ ఉంటారు. "అక్క ఎందుకిలా అక్క? ప్లీజ్ అక్క. ప్లీజ్ చెప్పు ఒక్కసారి బావతో మాట్లాడు" అని అంటుంది దివ్య. బావని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. పిచ్చోడిలాగా అయిపోతాడక్క. అలా చూడలేకపోతున్నాను బావని అని అంటుంది దివ్య. "ప్లీజ్ నాన్న, నాన్నని నేను అడుగుతాను. ఆగక్క" అని అంటుంది. దివ్య వదిలేయ్ ఇదంతా వర్కౌట్ అవ్వదు. అంతే మన లైఫ్‌లో ఏది కూడా మనం అనుకున్నట్టుగా జరగదు. మనం దాన్ని మార్చలేము వదిలేయరా అని అంటుందను. బయటికి వెళ్ళిన దివ్యకి ఎవరో వచ్చినట్లుగా కనపడతారు. సుమిత్ర, హరిప్రసాద్ గారు వచ్చి అక్కడ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటే దివ్య ఎవరు వీళ్ళు అని అనుకుంటూ సైలెంట్‌గా రూమ్‌లోకి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. "మాకు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఎంగేజ్‌మెంట్ లాంటివి ఏమీ వద్దు. పెళ్లి పెట్టేసుకుందాం" అని అంటారు. "అలాగే అండి" అని రామ్మూర్తి గారంటారు. "అమ్మాయిని పిలవండి బట్టలు పెడతానని." సుమిత్ర గారంటే లక్ష్మి గారు లోపలికి వెళ్లి "అను" అని అంటారు. ఈలోపు ఇదంతా విన్న అను "పదమ్మా" అని అంటుంది. "అక్క వద్దు ప్లీజ్ ఆలోచించంటే" అను వినిపించుకోకుండా ఎలా ఉందో అలాగే వెళ్తుంది. అను డ్రెస్‌లో అది రెడీ అవ్వలేదు. "మీరు సడెన్‌గా వచ్చారు కదా అందుకని" అని లక్ష్మి గారంటే "అయ్యో పర్లేదు. అమ్మాయి ఇలా ఉన్నా కూడా చాలా బావుంది" అని అంటారు. బొట్టు పెట్టి చీర ఇచ్చి హరిప్రసాద్ గారు "ఈ రోజు నుండి నువ్వు నా కూతురుతో సమానమని" వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక అను లోపలికొస్తే, "అక్క నువ్వు ఉండు నేను వెళ్లి మా నాన్నతో మాట్లాడతాను" అని దివ్య వెళ్లి, "ప్లీజ్ నాన్న అక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్లీజ్ తనకి బావంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి నాన్న. కావాలంటే నా పెళ్లి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయండని" అంటుంది దివ్య. వాళ్ళ నాన్నని ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది కూడా. "నాన్న ప్లీజ్ అక్క లైఫ్ పాడు చేయవద్దని" అంటుంది దివ్య ఏడుస్తూ. "ఏంటిది? నిన్ను ఒప్పుకో అని అంటే ఇప్పుడు దివ్యతో చెప్పిస్తున్నావా నువ్వు?" అని అంటారు రామ్మూర్తి గారు. ఇద్దరూ కూడా ఏడుస్తూ ఉంటే ఆయన చాలా పెద్దగా అరుస్తూ మీ ఇద్దరు నాకు చెడపుట్టారు. ఎప్పుడు ఏది చెప్పినా కూడా వినరు. ఎందుకే నా పరువు ఇలా తీస్తారు? నేను చెప్పిన వాడితోనే అను పెళ్లి జరగాలి. లేదంటే నేను ఊరుకోను అని అంటారు. నాన్న ప్లీజ్ అక్కకి బావ అంటే చాలా ఇష్టం అని అంటుంది దివ్య. రామ్మూర్తి గారు దివ్యని భుజం పట్టుకొని పైకి లేపి చెంప మీద కొట్టి ఎవడే నీకు బావ? నేను తెచ్చిన వాడే నీకు బావ. అంతే. అదే ఫిక్స్. అర్థమైపోయిందా? అని అంటారు. అంతే. దివ్యని కొట్టిన వాళ్ళ నాన్నని చూసిన అను వాళ్ళ నాన్న ఇంకా ఎవరి మాట వినరు అని అర్థమైంది. "దివ్య ప్లీజ్ వదిలేయ్" అని అంటుంది అను. ఇంతలో రామ్మూర్తి గారు ఉన్నట్టుండి కింద పడిపోతారు. "నా పరువు నాకు ప్రాణం. అది లేకపోతే నేను బ్రతకలేను" అని అంటారాయన. ఆయనకి బాగోకపోతే వెంటనే ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి లైట్‌గా పారాలిసిస్ వచ్చింది. ఇంజెక్షన్ చేశాం. ఇప్పుడు ఓకే. ఆయనని టెన్షన్ పెట్టకండి అని అంటారు. చూసావుగా అంతా నీ వల్లే దివ్య ఇదంతా. చూడిప్పుడు ఏమైందో. వద్దు వద్దు అంటే విన్నావా అసలు నువ్వు? ఏమీ మాట్లాడకు. నాకు నాన్న కావాలి. మీరంతా కావాలి. సూర్య వద్దు. వదిలేయ్ ఇదంతా నా కర్మ అనుకోని నేను బ్రతికేస్తాను. ఈ రోజు వచ్చిన వాళ్ళతోనే నా పెళ్లి జరుగుతుంది. ఇదే ఫైనల్ దివ్య. ఇంకా ఈ విషయం ఇక్కడితోనే వదిలేయ్. సూర్యకి నేను చెప్పాను. నువ్వు ఇవి ఏవైనా సూర్యతో చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది అను. అక్క ఏంటిదంతా? అని అంటుంది దివ్య. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే అను సూర్యతో మాట్లాడినప్పుడు సూర్యని తిడుతూ నేను డబ్బు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు వద్దు నాకు అని అన్నప్పుడు కార్తీక్ అను వెనకే ఉండి అంతా కూడా వింటాడు. అప్పటికప్పుడు అను మీద చాలా కోపం, అసహ్యం వస్తుంది కార్తీక్‌కి. అందుకే వెంటనే తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని తన ఇంటికి మ్యాచ్‌ని పంపిస్తాడు. వాళ్ళ నాన్న ఓకే అనడంతో అను ఓకే అవుతుంది.
ఇంతకుముందు మ్యాచ్ కన్నా నాకు ఎక్కువ డబ్బు ఉండి అని ఓకే చెప్పిందని అనుకుంటాడు. ఇంకా కోపం కూడా వస్తుంది కార్తీక్‌కి. ఈ విషయం ఎవరికీ తెలియదు. అది రామూర్తి గారు మార్చారు అని కూడా. ఎందుకంటే అనూయే మ్యాచ్ అబ్బాయిని చూడలేదు. కార్తీక్‌ని కూడా పెళ్లి మండపం మీదే తను చూసింది. హాస్పిటల్‌లో ఉన్న రామూర్తి గారి దగ్గర ఉన్న అను నా వల్లే ఇదంతా దివ్య. నాన్న ఇలా అవ్వడానికి నేనే కారణం. ప్లీజ్ ఇదంతా ఇంకా వదిలేద్దామే. సూర్యకి అసలు నేను ఓకే చెప్పకుండా ఉంటే బావుండేదేమో. కానీ ఇదంతా నా వల్లే. అన్నీ తెలిసి కూడా నేను ఇలా చేశాను దివ్య. నాన్న చిన్నప్పటి నుంచి మనల్ని ఏది అడగలేదు. అలాగే ఆయనకి మన మీద ఎటువంటి అభిమానము, ప్రేమ కూడా చూపించలేదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఆయన మనసులో మనం పూర్తిగా చచ్చిపోతాము. అందుకే వదిలేయరా! సూర్య కొన్ని రోజుల్లో తనే మామూలయిపోతాడు. నాకు ఆ నమ్మకం ఉంది దివ్య. ఎలా అవుతాడక్కా? నిన్ను తను ప్రేమించాడు. నువ్వు లేకపోతే చస్తానని అంటున్నాడు అని అంటుంది దివ్య. అనుకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా దివ్యని కొడుతుంది. ఈలోపు రామూర్తి గారు కదలటంతో అటుగా వెళ్తారు. నాన్న మీరు చెప్పినట్లే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను నాన్న. మీరేం కంగారు పడకండి అని అంటుంది అను. అక్క మీ అందరూ చాలా చక్కగా నిర్ణయాలు తీసుకున్నారు కదా! సరే నేను చెప్తున్నా విను. నువ్వు బావని కాదని ఇంకొకళ్ళని చేసుకుంటే నీ పెళ్ళికి నేను రాను. ఇంకెప్పుడు నీతో మాట్లాడను అంటుంది. అను ఏం మాట్లాడదు. ఓహ్! నీకన్నిటికన్నా నాన్నే ఎక్కువైపోయారు కదా! సరే అయితే నీ ఇష్టం నేను హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను. దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరేం బాధపడకండి నాన్న. అది అలిగింది అదే వస్తుంది. నాతో మాట్లాడకుండా అది ఉండలేదు. అలాంటిది నా పెళ్ళికి రాకుండా ఎలా ఉంటుంది? ఇంకా ఆ రోజు డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్తారందరూ. వాళ్ళు వెళ్ళేసరికి దివ్య ఉండదు. అనుకి బాధగా అనిపిస్తుంది. తను రూమ్‌లోకి వెళ్ళి సారీయే. నువ్వు వెళ్ళి సూర్యతో అంతా చెప్తే తను మళ్ళీ ఇక్కడికొచ్చి అవమానం పడాలి. తప్పలేదని అనుకుంటుంది. అను లోపలికి వెళ్లి ఏడుస్తుంది. అందరికీ నా వల్లే బాధ. ఛ! ఎంత చెడ్డదాన్ని నేను అని అనుకుని అను బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ దివ్య అసలే నరకంలో ఉన్న నువ్వు లేకుండా పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు రావే అనుకుని దివ్యకి ఫోన్ చేస్తుంది. అస్సలు కలవదు. నీ పెళ్ళికంతా హడావిడి నేనే చేస్తా అన్నావు. పక్కన కూడా ఉండవా? అనుకుని సూర్య మెసేజ్‌లన్నీ చదువుతూ ఏడుస్తూ ఉంటుంది. నా ప్రేమ కోసం ఇంతలా దిగజారిపోతున్నావు. నీ మీద చాలా గౌరవం వస్తుంది సూర్య. ఇంత ప్రేమని కాదు అని అనుకుంటున్న నాకు జీవితంలో ఎప్పుడూ ప్రేమ దొరకదని ఏడుస్తుంది. ఎప్పుడు ఏమీ అనని నిన్ను ఈరోజు కొట్టాను దివ్య అనుకుని ఆ చెయ్యిని చూసుకొని వెంటనే కిచెన్‌లోకి వెళ్లి అక్కడ స్టవ్ మీద ఉన్న వేడి వేడి పాలల్లో పెడుతుంది. అదంతా ఒక క్షణంలో జరగటం వల్ల అక్కడే ఉన్న లక్ష్మి గారు వచ్చి వెంటనే అను చేతిని తీసేస్తారు. ఏంటిది అని ఆ చెయ్యి సింక్‌లో పెట్టి కడిగి పెడతారు. ఈ చేత్తో దివ్యని కొట్టానమ్మా ఛ అని అనుకుంటుంది. ఎందుకే ఇలా చేస్తున్నారిద్దరూ? మీ బాధను చూస్తూ కూడా మీకు ఏమాత్రం సహాయం చేయలేకపోతున్నాను నేను అని అంటారు ఆవిడ. ఇంకా అను బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫోన్ తీసి దివ్యకి మళ్ళీ ఇస్తుంది. లిఫ్ట్ చేయదు. సూర్య కాల్ చేస్తుంటే ఏం చేయాలో తెలియక లిఫ్ట్ చేస్తుంది. అను నువ్వు బాగానే ఉన్నావారా? నాకెందుకో నువ్వు బాధపడుతున్నట్టుగా ఉంది. నీతో మాట్లాడి చెప్తాను అన్న దివ్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందిరా? అని అంటే అది కూడా నీకులాగే ప్రేమ, దోమ అని అంటోంది. నాకు మాత్రం డబ్బు కావాలి సూర్య. అది ఉంటే అన్నీ అవే వస్తాయి కదా! అది వినకుండా నాతో గొడవ పడి హాస్టల్‌కి వెళ్ళిపోయింది. ఎవరు ఉన్నా లేకపోయినా నా పెళ్లి ఆ అబ్బాయితోనే జరుగుతుంది అని అంటుంది అను. నువ్వు ఇంకొకళ్ళతో ఉండగలవా అను అని అంటాడు సూర్య. ఏ ఎందుకుండలేను? హ్యాపీగా ఉంటాను అంటుంది అను. నిజంగా హ్యాపీగా ఉంటావా? అని అంటే ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. కానీ ఒక్కసారి కనపడరా? నిన్ను మాట్లాడాలి అని అంటాడు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టను అంటే వస్తానంటుంది అను. సరే అస్సలు ఇబ్బంది పెట్టను అంటాడు. సరే రేపు మార్నింగ్ 10కి సేమ్ ప్లేస్ అని అంటుంది. అలాగే అని సూర్య 7 నుంచే వెయిట్ చేస్తుంటాడు. అను 9కొస్తుంది. 10 కంటే అప్పుడే వచ్చాడేంటి అని అనుకుంటుంది. కానీ తను ఒక గంట ముందే వస్తుంది. సూర్య ప్లీజ్ నేను చెప్పేది విను. నిజమేంటో చెప్పురా వింటాను. ఏదో ఒకటి చెప్పొద్దు నాకు అని అంటాడు. నిజం నాకు నీ మీద ఎప్పుడూ ప్రేమ రాలేదు. అలాగే నీకు నో చెప్పడానికి ఏమీ రీజన్ లేదు. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకా మంచి మ్యాచ్. అందుకే నా ఆలోచనను మార్చుకున్నానని అంటుంది అను. నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద కోపం రావటం లేదు అను అని అంటాడు సూర్య. అను పెళ్ళంటే అన్నీ ఉంటాయిరా. చాలా ఇబ్బంది పడతావు. నీకేమీ తెలియదు. కష్టంరా ఇదంతా అని అంటాడు. అను మనసు లోపల ముక్కలవుతుంది. తన కాళ్ళ కింద భూమి బద్దలవుతున్నట్లుగా ఉంది. ఒక్కసారి అందులో కూరుకుపోవాలని ఉంది అనూకి. ఎప్పటికీ బయటికి రాకుండా. ఎలా ఇలారా? నా గురించి ఆలోచిస్తావు. నువ్వు పద్దాక ఇంత ప్రేమని పొందే అదృష్టం నాకు లేకపోయింది. ఏం చేస్తావని మనసులో అనుకొని వస్తున్న కన్నీళ్ళని కష్టంగా ఆపుకొని, సూర్య నేను మరీ అంత చిన్న పిల్లనా? నాకు అన్నీ తెలుసు అంటుంది అను. నువ్వు లేకుండా బ్రతకలేననేది పక్కన పెడితే నువ్వు ఇంత తొందరగా ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేవురా అని అంటాడు సూర్య.
ఇంతెందుకు డాన్స్ చేసేటప్పుడే నీ నడుము పట్టుకుంటేనే నువ్వు చాలా ఇబ్బంది పడ్డావురా. అలాంటిది ఇప్పుడు ఇంకొకళ్ళని అలా ఎలా రా అను? నిన్ను ఇంతలా బాధ పెడుతున్నా ఇప్పుడు కూడా నువ్వు నా గురించే అలా ఎలా ఆలోచిస్తున్నావు సూర్య? నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. బహుశా ప్రేమిస్తే హద్దులు ఉండవు అని అంటారు. అంటే ఇదేనేమో అనుకుంటుంది. ఇంక నేను వెళ్తానని. సూర్య అంటే ప్లీజ్ రా! నీకోసం నేను కష్టపడి సంపాదిస్తాను. అను ఎంత కావాలంటే అంత. నన్ను వదలకురా ప్లీజ్ అని అంటే పిచ్చా నీకేమైనా? నిన్ను వద్దు పో అని అంటున్న అమ్మాయి వెంట పడటానికి సిగ్గు లేదా నీకు? నీ దగ్గర నాకెందుకురా సిగ్గు? నువ్వు నా ప్రాణం. సూర్య ప్లీజ్ వదిలేయ్ అని అంటే ఒక్కసారి అనుని హగ్ చేసుకొని నువ్వు ఇంతలా చెప్తున్నా లోపల ఎంత బాధపడుతున్నావనేది నాకు అర్థమవుతోందిరా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ నీ లైఫ్‌లో నువ్వు ఎప్పుడూ సంతోషంగా లేవు అని నాకు తెలిసిన ఆ రోజు నీకు పిల్లలున్నా సరే నిన్ను తీసుకొచ్చేసుకుంటా. ఇది నిజమని వదిలేస్తాడు. అనుకి మతిపోతుంది. అక్కడుంటే తను ఎక్కడ నిజం చెప్తుందేమో అని వెంటనే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి బోరున ఏడుస్తుంది. ఇంక తొందరగా ముహూర్తాలు పెట్టేస్తారు రామ్మూర్తి గారు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి అంటారు. అను ఏం స్పందించదు. కానీ గంటకొకసారి దివ్యకి కాల్ చేస్తుంది. దివ్య లిఫ్ట్ చేయదు. 2 డేస్‌లో పెళ్ళనగా అను వాళ్ళ ఇంటికి సిరి వస్తుంది. సిరి సూర్య గురించి ఎంత చెప్తున్నా వినకుండా అను పెళ్లి విషయాలు చెప్తుంటే సిరి అనుని ఒక్కడు పీకుతుంది. అను ఏం మాట్లాడదు. నీ మౌనంలోనే నీ తప్పుందని నీకు తెలుసు. ఎందుకే ప్రేమ పేరుతో ఆడుకుంటారు. వాడు చస్తున్నాడక్కడ. ఇంత బాధలో ఉన్న వాడు నీకేమైంది? ఇంట్లో ఏమన్నారు? తిన్నావా లేదా అనే ఆలోచన. ఫోన్ కాలొస్తే నువ్వే ఏమో అని నిద్ర కూడా పోకుండా ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక పైన ఎప్పుడూ నాకు ఫ్రెండ్‌వే కాదు చచ్చిపోయింది నా అను. దానికి మనుషులంటే ప్రాణం, ఇష్టం. కానీ నీకు అసలు లెక్కే లేదు. గుడ్ బై ఫర్ లైఫ్ టైమ్ అని వెళ్ళిపోతుంది. సిరి వెళ్ళాక అందరూ మంచివాళ్ళు మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు సిరి. మీరు అంతా బావుండాలంటే నేను మీకు దూరంగా ఉండాలి సూర్య. నీకు కనీసం నేను ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదు. ఎందుకో అని చాలా సార్లే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. అంత అర్హత లేనిదాన్ని అని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను పడే ప్రతి కన్నీటి బొట్టు నిన్ను క్షమాపణ అడుగుతూనే ఉంటుంది సూర్య. ఐ మిస్ యూ సూర్య అని అనుకుంటుంది. అను పెళ్ళికొడుకుని చూడలేదు. చూడాలని కూడా అస్సలు అనుకోలేదు. చుట్టాలు వస్తారు అందరికీ. దివ్య ఎందుకు లేదు అంటే కారణం చెప్పలేక అవస్థపడతారు. కానీ ఏ పని ఆగకుండా చూస్తారు రామ్మూర్తి గారు. ఇంక తెల్లవారితే అనుని పెళ్లికూతుర్ని చేస్తారు. అప్పటికి దివ్య కాల్ చేయదు. కనీసం లిఫ్ట్ కూడా చేయదు. అనుకి తన మీద తనకే కోపం వస్తుంది. ఇంకెప్పుడు నిన్ను కొట్టనురా. నా పెళ్ళికి నువ్వు లేకపోతే నరకం రా అని అంటూ మెసేజ్ పెడుతుంది. దివ్య రాకుండానే అను పెళ్లి జరిగిపోతుంది. ఇంకా అను దివ్యకి మెసేజ్ పెడుతుంది. సారీ దివ్య రియల్లీ నువ్వు నా పెళ్ళికి రాలేదంటే నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుస్తోంది. అలాగే నేనెంత పెద్ద తప్పు చేశానో కూడా. కానీ నువ్వు లేకుండా జరిగిన ఈ పెళ్లిలో అను అనే అమ్మాయి చనిపోయింది. ఇకపైన ఎప్పుడూ నిన్ను బాధ పెట్టదు. సారీ బాయ్ రా అని అంటుంది అను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసి దివ్య తర్వాత కాల్ చేస్తే కలవదు. ఇంకేం చేయలేక వదిలేస్తుంది. అప్పుడు ఆలోచిస్తుంది దివ్య. అక్క అంత బాధలో ఉంటే నేనెందుకు పక్కనే ఉండి సపోర్ట్ చేయలేదు? నేను కూడా అక్కని వదిలేసి వచ్చాను. బావ బాధ గురించి ఆలోచిస్తూ అక్క బాధని నేను గమనించలేదు. ఇంత పిచ్చిగా నేను ఎందుకు బిహేవ్ చేశాను? అక్కే ఇలాంటి మెసేజ్ పెట్టింది అంటే తను ఎంత బాధపడి ఉంటుంది. ఒంటరిగా అయ్యో అని అనుకుంటుంది దివ్య. అసలు అక్క పెళ్ళికి నేను వెళ్ళకుండా ఉండడం ఏంటి? ఇంత ఇదిగా నేనెలా ఉన్నాను? దివ్యని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అను ఫోన్ కూడా కలవట్లేదు. ఇంతకీ అక్క పెళ్లి చేసుకుంది ఎవరినో కూడా తనకి తెలియదు. లోకంలో నాలాంటి చెల్లి ఏ అక్కకి ఉండకూడదు అని అనుకుంటుంది. ఇది మధు జరిగింది. ఇక్కడితో గతమైపోయింది. ఆ తర్వాత ఇంటికొచ్చాను. ఇంట్లో అందరూ నన్ను బాగానే చూసుకున్నా కానీ సూర్యని మర్చిపోవడానికి నాకు ప్రతి విషయంలోనూ చాలా టైం పడుతోంది. అందుకే నేను కార్తీక్‌ని దూరంగా పెడుతున్నాను. కానీ ఏ మనిషికైనా తన పక్కనే ఉన్న భార్య తనని దూరం పెడితే నచ్చదు కదా! అందుకే కార్తీక్‌కి నచ్చలేదు. కానీ నా కోసం ఓపికగా ఉంటుంది. ఏదో అనుకోని సందర్భంలో కోపంలో చూసుకోకుండా నన్ను కొట్టాడు. అప్పుడు వెళ్లి పడటంతో తగిలింది ఈ దెబ్బ. కానీ ఇంత పెద్ద దెబ్బ తగులుతుందని కార్తీక్ కూడా చూడలేదు. చూస్తే తనని తాను చాలా తిట్టుకునేవాడేమో. కార్తీక్ చాలా మంచివాడు మధు. కానీ నేనే అన్నింటికి కారణం. అయినా సూర్య నేను బాధపెట్టిన దాంతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలు మధు. చాలా చిన్నవి. నాకివన్నీ జరగాల్సిందే. ఒక క్షణంలో ఒక అబ్బాయి జీవితాన్ని ఇంత దారుణంగా నేను మోసం చేస్తే అధికారం నాకు ఎవరిచ్చారు? సూర్య లైఫ్ టైమ్ నాకే శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇప్పుడు
సూసైడ్ కూడా చేసుకున్నాడంట. కనీసం వెళ్లి ఎలా ఉన్నాడో చూసే అర్హత కూడా నాకు లేదు. ఒక మనిషిని జీవితం మార్చేసే అధికారం నాకు ఎక్కడిది? తనెలా చస్తూ బతుకుతున్నాడు. నేను కూడా అలాగే చస్తూ బ్రతుకుతున్నాను. అన్నిటికంటే ఎక్కువ తను పడే బాధ నా వల్లే అని తెలిసినప్పుడు నేను నరకం అనుభవిస్తున్నాను. నా స్వార్థం నేను చూసుకున్నాను. ఇప్పుడు సూర్యను బాగుండాలి అని నేను మాట్లాడుకోవడం తప్ప అది కూడా తప్పే. తను బాధపడే ప్రతి క్షణంలో నేను తన పక్కన తోడుగా లేను. ఒంటరిగా నా జ్ఞాపకాలను తలుచుకుంటూ తను పడే వేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ సూర్య చాలా మంచివాడు మధు. నన్ను ప్రతి క్షణం అర్థం చేసుకుంటాడు. ఇప్పటికి కూడా తనకి నా మీద కోపం ఉండి ఉండదు. నా పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా నేను సూర్యని చూడలేదు. కానీ తన జీవితం మొత్తం పాడు చేశాను. అందుకే మధు నాకు ఈ కష్టాలు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎప్పుడైతే సూర్య హ్యాపీగా ఉంటాడో అప్పుడే నేను కూడా నిజంగా సంతోషంగా ఉంటాను. అప్పటి వరకు నా నవ్వులు అన్నీ కూడా నటనలే. అదంతా విన్న మధు, కిరణ్‌లిద్దరూ కూడా చాలా బాధపడతారు. "అను ప్లీజ్ ఏడవకు. అంతా బావుంటుంది. అన్నీ సర్దుకుంటాయి. సూర్య కూడా మారతాడంటుంది" మధు. "నిజంగా ఇందులో కార్తీక్ తప్పేమీ లేదు మధు. తప్పంతా కూడా నాదే" అని అంటుందను. "సరే నువ్వు ఏడవకను ప్లీజ్" అని అంటుంది మధు. అదంతా విని అనుని సముదాయిస్తూ ఉంటారిద్దరూ. ఇంతలో రిషిలో కాస్త కదలికొస్తుంది. అది చూసి అను, మధు ఇద్దరూ కంగారుగా రిషి దగ్గరికి వెళ్తారు. రిషికి ఏమవుతుందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి బాగా కదులుతున్నాడు. మూవ్‌మెంట్ ఉంది అనే సంతోషం ఒకవైపు ఉన్నా అంత సడెన్‌గా ఎందుకిలా కదులుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. ముగ్గురు కలిసి రిషిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. ఇదివరకు నుంచి రిషికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరే అతన్ని చూసి వెంటనే తనని ఐసీయూ లోపలికి తీసుకొని వెళ్తాడు. మేమిప్పుడే ఇతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని మీరు వెళ్లి బిల్ పే చేసి రండని అంటారు. కిరణ్, అను వెళ్లి బిల్ పే చేస్తారు. ఒక 1 అవర్ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత డాక్టర్ బయటకొచ్చి అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడైతే కాస్త మూవ్‌మెంట్ ఉంది. ఇంకా ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉన్న తర్వాత కానీ మేమేమీ చెప్పలేం. కంప్లీట్‌గా కోమాలో నుంచి బయటికి రాలేదు కానీ తను విన్న వాటి వల్ల ఏమో తను సబ్‌కాన్షియస్ మెమరీ కాస్తగా యాక్టివ్ అవుతుంది. ప్రస్తుతానికి అతను కళ్ళు తెరుస్తున్నాడు కానీ ఇంకా ఎటువంటి మూవ్‌మెంట్స్ లేవు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి చీఫ్ డాక్టర్ గారితో కూడా మాట్లాడి మిమ్మల్ని పిలుస్తానని అంటాడు. ఇంతవరకు జరిగిన ట్రీట్మెంట్‌కి మీరు వెళ్లి బిల్ పే చేసి రండి అని వాళ్ళ చేతిలో బిల్ పేపర్ పెడతాడు. అలాగే డాక్టర్ అని అంటారు. అను చేతిలో ఉన్న బిల్ పేపర్ ఓపెన్ చేయకముందే అను అక్కడే చైర్‌లో కూర్చొని ఏడుస్తూ అంతా నా వల్లే, ఇదంతా నా వల్లే జరిగింది. నా గతం గురించి అంతా రిషి ముందు చెప్పాను. తన లైఫ్‌లో కూడా ఇలాంటిది ఏదో ఒక సంఘటన ఉందో, లేక ఇంకేదైనా గుర్తొచ్చో తనకి ఇలా జరిగుంటుంది. చెప్పకుండా ఉంటే బావుండేదేమో అని అంటుంది అను. చేతిలో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ. మధు, కిరణ్ ఒక్కసారిగా వెళ్లి ఎందుకు అన్నిటికి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావని అంటారు. నువ్వు అలా చెప్పడం వల్ల రిషిలో ఈ మూమెంట్ వచ్చిందేమో! దీనివల్ల రిషికి మంచే జరుగుతుందేమో! అలా ఎందుకు నువ్వు తీసుకోవు? అసలు ఏడవకు. ముందు ఆపు అని అంటుంది మధు. ఏమో ఏది ఏమైనా రిషికి ఏమైనా అయితే అదంతా నా వల్లే అంటుంది అను. ఏమీ కాదు. ముందు నువ్వు ఏడుపు ఆపు అని అంటుంది మధు. సరే అని ముగ్గురు ఇంతలో బిల్ గుర్తొచ్చి ఆ బిల్ పేపర్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఆల్మోస్ట్ బిల్ అమౌంట్ అంతా కూడా రూ. 1,50,000 వరకు ఉంటుంది. అది చూసిన అను కళ్ళు పెద్దగా అవుతాయి. ఏమైంది అని చెప్పి కిరణ్ బిల్ పేపర్ తీసుకొని చూస్తాడు. తను కూడా కాస్త షాక్ అవుతాడు అది చూసి. ఇంత అమౌంట్ ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం మధు అని అంటాడు కిరణ్. అనుకి ఏదో ఆలోచన వస్తుంది. మన అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా! ఎంతున్నాయో చూద్దామా అని అంటుంది మధు. మనందరి దగ్గర ఉన్న డబ్బులు కలెక్ట్ చేసినా సరే అందులో సగం అమౌంట్ కూడా సెట్ అవ్వదు. నేను ఎలాగోలా వెళ్ళి మనీ తీసుకొని వస్తాను. మీరిక్కడే ఉండి రిషిని జాగ్రత్తగా చూసుకోండని అను అక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎలా తీసుకొస్తావు? నీకంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ₹1,00,000 అంత ఈజీ కాదు అను అంటుంది మధు. కార్తీక్‌ని అడిగి చూస్తాను. నేనిప్పుడే ఇంటికి వెళ్లి తీసుకొని వస్తాను. మీరేం కంగారు పడకండి అని అను బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన అను, కార్తీక్, హరిప్రసాద్ గారు ఆఫీస్‌కి వెళ్ళిపోవడంతో సుమిత్ర గారు తన బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉంటే అను తన రూమ్‌లో తను దాచిపెట్టిన 15,00,000 నుంచి 5,00,000 తీసుకొని వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది. మరిప్పుడు అను చేసిన ఈ పని వల్ల ఇప్పటికే కార్తీక్‌కి అను మీద కోపంగా ఉంది. ఇంకా ఈ పని వల్ల కార్తీక్ ఇంకెన్ని మాటలంటాడో మరి అనుని తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో